అందరికీ నమస్కారం. ప్రకృతి ఇచ్చిన వరం ఈ మహావృక్షాలే. ఈ వృక్షాల మధ్యన కూర్చొని నేను బాటలో పోతుండి, అడవి బాట పోతా ఉండి కూర్చున్న చెట్ల మధ్యన కూర్చున్నా. ఎవరో మహానుభావులు అరుగు వేసినారు, దాంతోపాటు చెట్లు వేసినారు. చెట్లు చూస్తుంటే 20-30 ఏళ్ళ చెట్లు ఉన్నట్టున్నాయి. ఎవరు వేసినారో కానీ ఈరోజు తలుచుకుంటున్నాము. కానీ ఇప్పుడుండే మహానుభావులు చెట్లు పోతున్నారు, నరుక్కొని ఆడికంటే ఆడ తయారైపోయినారు. ఈ చెట్లు ఈయన చూసి మనసు మార్చుకోండి, మంచి హృదయంతో ఉండండి, మంచి చేయండి 10 మందికి. చేసేది శివ పూజ అంట, చేసేది బుద్ధులేమో మంచివి కాదు. కాబట్టి మంచి బుద్ధితో మెలగండి, 10 మంది మేలు చేయండి. అదే కదా కావాల్సింది. ఇటు చూస్తే శేషాచలం అడవులు, అటు చూస్తే లక్కమల్ల అడవులు, అటు చూస్తే నల్లమల్ల అడవులు, ఇవన్నీ వృక్ష సంపద. ఈ సంపదను చెప్పుకునేదానికి లేకుండా చేస్తున్నారు. ఒక్కరవ్వ మానవత్వం పెట్టండి, మానవత్వ దృక్పథంతో చూడండి. ఇవన్నీ నువ్వు ఎత్తుకొని పోయేది ఏమి లే, సంపాదించుకొని నువ్వు పోయేటప్పుడు ఆ పిరికెడు మట్టి బెచ్చారు. భూమిలోనే నేనేం బంగారులో పాతి పెట్టరు, ఇంకో దాంట్లో పాతి పెట్టరు. నువ్వు 100 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన అంత తప్ప నుంచి ఏమీ ఉండదు. నాకు తెలుసుకొని బతికితే మనిషి అంటారు, తెలుసుకోకుండా బతకపోతే మనిషే కాదు. అందుకే పెద్దోళ్ళు చెప్పినారు, మానవ సేవే మాధవ సేవ అని. చూడు, ఎవరో చెట్లు నాటినారు మహానుభావులు. చెట్లు నాటుతానే ఈరోజు ఆ చెట్ల కింద కూర్చోవడం. అవి ఏమి ఇచ్చారో అప్పుడు ఏదో నాటినప్పుడు 2 నీళ్లు పోసింటారు. ఆ చెట్లు ఈరోజు ఈ చెట్టు కింద కూర్చుంటే ఆక్సిజన్ ఇస్తాండాయి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కూడా ఆక్సిజన్ ఇస్తాండాయి. మనిషి దగ్గరికి తీసుకొని అంత కూడు పెట్టామంటే కూగుడు వేల కాడికి నరికేస్తున్నాడు. ఇట్లుండాది. దయచేసి తెలుసుకొని మానవతా దృక్పథంతో అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలనే సంకల్పంతో పోండి. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.